హాయ్ అండి, నమస్కారం. నల్లేరు, కొంతమంది హడ్డీ జోడు అని కూడా అంటారు. హస్తి రక్షిణి అని కూడా కొంతమంది అంటారు. ఎముకలు అతకడంలో కానీ, ఎముకలకి బలం ఇవ్వడంలో కానీ ఒక చక్కని మూలికండి ఇది. పూర్వకాలం ఈ నల్లేరు పచ్చడి అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఈ నల్లేరు పచ్చడి ఎలా చేయాలి అంటే, ఈ కోణాలు 4 కోణాలు ఉంటాయండి. 3 కోణాలు, 4 కోణాలు, 2 కోణాలు కూడా ఉంటాయి. ఈ కోణాలు తీసేయాలి. తీసేసి ఈ జాయింట్ కణుపు అంటాం మనం. 2 కాడలు జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కూడా తీయాలండి. లేకపోతే విపరీతమైన దురద ఉంటుంది ఇందులో. ఇది చాలా హీట్ చేసి మూలిక అనమాట. వేడి శరీరాలు కనుక ఇది వేసుకుంటే తలపోటు రావటం, కీళ్ళ రిప్పు రావటం జరుగుతుంది. కీళ్ళు గట్టిపడతాయి కానీ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయండి. అలా కాకుండా వేడి శరీరాలు కాకుండా మామూలు వాళ్ళే వాత శరీరాలకైతే వాతాన్ని తగ్గించడంలో ఒక అద్భుతమైన మూలిక ఈ నల్లేరు. ఇది పూర్వం మేము ఏం చేసేవాళ్ళం అంటే, బాగా దురద గుణం ఉంటుందండి ఇందులో. ఈ కణుపు కనుక మనం పొరపాటున నోట్లో పెట్టుకుంటే మనం పీక్కోలేక చచ్చేటంత దురద వస్తుంది అనమాట. పూర్వకాలం దీన్ని మంచి టెక్నికల్గా వాడేవారు రైతులు. ఎలాగా అంటే, కూరగాయల మొక్కలు పెట్టారు, లేకపోతే పాదులు పెట్టారు, ఎలకలు పాడు చేసి ఆ పాదులను కొట్టేసి అప్పుడు ఏం చేసేవారంటే, ఆ పందిరి అంతా ఎక్కడ పడితే అక్కడ పొదల మీద ఉండి పట్టుకొచ్చి అక్కడొకటి 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 కాళ్ళు వేసేవారు. దాన్ని కొట్టబోయి ఇది కొట్టిది, ఇంకా నాలికి దురదెత్తి అది పిచ్చిదైపోయి మళ్ళీ పొరపాటుని కూడా ఆ పాదు జోలికి వచ్చేది కాదనమాట. రైతులు వెలకల నుంచి పందికొక్కుల నుంచి పంటని కాపాడుకోవడానికి దీన్ని ఒక రక్షా కవచంలాగా వాడేవారండి. ఇప్పుడు ఈ నల్లేరు పౌడర్ కూడా అమ్ముతున్నారు. ఈ కణుపులు తీసేసి ఈ 4 పలకలో చెక్కేసండి, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం చూర్ణం చేసుకుని, జస్ట్ ఒక బఠానీ గింజ అంత చూర్ణం తేలిలో కలుపుకుని మీరు ఉదయం కనుక తీసుకుంటే మీ ఎముకలు వజ్రాలు అంత గట్టిగా అవుతాయి. అందుకు దీన్ని ఎముకలు అతకడానికి కానీ హడ్డీ జోడు అని కూడా కొంతమంది పిలుస్తారు. దీన్ని పిలుస్తారు. ఇంకా అనేక రకాల మూలికలు ఉన్నాయి ఎముకలు అతుక్కునేలాగా, వాటిని కూడా హడ్డీ జోడు అంటారు. నార్త్ ఇండియాలో దీన్ని హడ్డీ జోడు అంటారు. ఇది కూరగా మనం వేపుడుగా చేసుకోవచ్చు. చట్నీ అయితే చాలా బాగుంటుందన్నమాట. నూనెలో వేసి నెయ్యిలో కానీ బాగా వేపించేసి మనం తాలింపు శనగపప్పు అన్నీ వేసుకుని, మసాలాలు అన్నీ వేసుకుని పేస్ట్గా తయారు చేసుకుని, దీని మీద ఒక వీడియో కూడా చేయటం జరిగింది మన ఛానల్లోనే, ఈ శ్రీ సన్నిధిలోనే. నల్లేరుతో పచ్చడి ఎలా చేసుకోవాలని ఆ రోజంతా ఫుడ్ మేము నల్లేరు పచ్చడితోటి తిన్నాం. కెమెరామెన్ కానీ యాంకర్స్ కానీ అందరూ కూడా చాలా బాగుంది టేస్ట్గా. ఈ విధంగా మనం నల్లేరు పచ్చడి చేసుకుని తినటం వల్ల కూడా దీని యొక్క గుణాలు ఎవరికైతే ఎముకలు మెత్తగా ఉన్నాయో, ఇక్కడ ఆస్టియోపోరోసిస్ అంటారు, ఎముకల లోపల మజ్జ పాడైపోయి ఎముకలు మెత్తబడిపోతాయి, నడుస్తూ ఉంటే కూడా ఇరిగిపోతాయి. అటువంటి వాళ్ళకి ఎముకలు గట్టిపడడానికి అద్భుతమైన మూలికండి. పూర్వకాలం పుడకలక్క అని ఉంటుందండి. ఆ పుడకలక్కను తీసుకొచ్చి ఆవు పాల ఆవిరి మీద ఉడకబెట్టి ఈ నల్లేరు పుడకలక్క రెండాటితోటి మాత్ర కట్టి ఆ మాత్రని ఇవ్వడం వల్ల కూడా ఎముకలు చాలా తొందరగా, లక్క కూడా ఎముకలను అతకటంలో అద్భుతంగా పనిచేస్తుంది. లక్క అనేది మీరు కెమికల్ అనుకుంటున్నారేమో, కాదు. ఒక పురుగు గూడు కట్టుకుంటుంది, ఆ గూడే లక్క. పుల్లలకు కడుతుంది అనమాట, అది గుడ్డు పెట్టుకోవడానికి. ఆ పుల్లలకి గూడు కడుతుంది కాబట్టి పుడక లక్క అన్నారు. పుడక అంటే పుల్ల మొక్క. ఈ 2 కలిపి కనుక వాడుకుంటే ఇరిగిపోయిన ఎముకలు అతకడానికి కానీ, ఎముకల్లో ఉన్న వ్యాధులు తగ్గించడానికి కానీ, ఎముకలు గట్టిపరచడానికి కానీ ఒక అద్భుతమైన మూలిక ఈ నల్లేరండి. ఓకేనండి, నమస్కారం.